ఈ చిన్నారులు నా స్టేజ్ మీద ఈ విధంగా డాన్స్ చేసినందుకు నిజంగా వీళ్ళని తీసుకొచ్చి ఎంతో హెల్ప్ చేసినందుకు పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాన్న. గాడ్ బ్లెస్ యూ మై డియర్ చిల్డ్రన్. ఇంకా మీరు భవిష్యత్తులో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, నా స్టేజ్ మీద కూడా అస్తమానం కనిపిస్తూ ఉండాలని బ్లెస్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ సర్టిఫికేట్స్ ఉన్నవి. థ్యాంక్ యూ నాన్న. నేను కూడా స్కూల్ టైం అప్పుడు మీకు లాగా మీరు చేస్తుంటే నేను అదే
అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరపున మరి జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ సేవా సంఘాలకి మరి పురస్కారాలు అవార్డులు ఇవ్వటం జరిగింది. మరి జేఎన్ఎస్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ సమాజంలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మల్టిపుల్ సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశారు. అలాగే వయోవృద్ధుల ఆశ్రమం కూడా పెట్టేసి ఆ సేవలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ జేఎన్ఎస్ ఫౌండేషన్ అధ్యక్షుల వారు శ్రీ ఝాన్సీ గారు మరియు మేమందరం కలిసి జేఎన్ఎస్ ఫౌండేషన్ తరఫున మేమందరం సమాజంలో చాలా మందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి నవంబర్ 9 తారీఖు ఈరోజు జాతీయ న్యాయ సేవా దినం కాబట్టి ఆ సందర్భంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే సంవత్సరం కూడా నవంబర్ 9వ తారీఖున మరి ఇంతకంటే ఘనంగా మళ్ళీ కార్యక్రమం చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాం. మరి ఈరోజు ఎంతో మందికి అవార్డు ప్రదానం చేయడం జరిగింది. నా పేరు బాజీ అండి. నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ బిఎస్ఎన్ఎల్. అందరికీ నమస్కారం అండి. లీగల్ సర్వీస్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మా సంస్థ జేఎన్ఎస్ ఫౌండేషన్ మరియు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ న్యాయ సేవా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సమాజంలో స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నటువంటి వ్యక్తులకి వాళ్ళ సర్వీస్లో ఇంకా ఎంకరేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఆ సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశామండి. 200 మెంబర్స్కి అవార్డు ఇవ్వటం జరిగింది. అందులో అబ్దుల్ కలాం గారి అవార్డు, అంబేద్కర్ గారి అవార్డు, మదర్ తెరేసా గారి అవార్డు, ఎన్టీఆర్ గారి అవార్డు అండ్ సావిత్రిబాయి పూలే గారి పేరు మీద సేవారత్న, కళారత్న ఆ పురస్కారాలు ఏమినేవి వాళ్ళకి అందించడం జరిగిందండి. సామాజికంగా సేవారత్న అవార్డు, అన్ని కళలకు సంబంధించి కళారత్న అవార్డు ఎన్టీఆర్ గారి పేరు మీద ఇవ్వటం జరిగిందండి. ఈరోజు మొత్తం 200 మందికి అవార్డ్స్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఇదే రోజు ఇదే వేదిక పైన చేయాలని ఉంది. బట్ ఏంటంటే ఇదే రోజు ఖచ్చితంగా ఈ న్యాయ సేవల దినోత్సవాన్ని నా సంస్థ తరపున యాజ్ ఏ అధ్యక్షురాలుగా నేను సెలబ్రేట్ చేస్తానని చెప్పేసి చేస్తున్నాను. అదేవిధంగా నా వంతుగా సమాజానికి చేసే సేవలని కంటిన్యూ ఇంకా మంచికి ముందుకు వెళ్ళాలని, నాతో పాటు వీళ్ళందరి సహకారం తీసుకోవాలని, వీళ్ళందరికీ నేను సహాయ సహకారాలు మాట ద్వారా కానీ చేష్ట ద్వారా కానీ అందించాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నా పేరు ఎన్ ఝాన్సీ అండి. నాకు జేఎన్ఎస్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అదే కాకుండా జై ఆంధ్ర అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ సంస్థలో నేను కూడా నేషనల్ లీడర్గా పనిచేస్తున్నాను. నేను డాక్టర్ గుత్తిగొండ కొండలరావు, ఫార్మర్ న్యూస్ హెడ్, దూరదర్శన్, ఆకాశవాణి. ప్రస్తుతం నేను యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు ఆనరరీ ప్రెసిడెంట్ గాను, ప్రత్యేక సలహాదారుగాను వ్యవహరిస్తున్నాను. నేను 3-4 విశ్వవిద్యాలయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా వ్యవహరిస్తున్నాను. జేఎన్ఎస్ ఫౌండేషన్, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఈ 2 సంస్థలు కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మేమందరం భాగస్వాములం కావడం జరిగింది. వారు మమ్మల్ని భాగస్వాములను చేయటం జరిగింది. ముఖ్యంగా సమాజంలో ఉండే సామాజిక రుగ్మతలకు కానీ లేదా సమాజానికి ఉపయోగపడే విషయాలను కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి అంశాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయడానికి కానీ, అనాథలైన జనానీకానికి కాస్తంత చేదోడు వాదోడుగా ఉండే ప్రయత్నం కానీ చేసేవే ఈ సంస్థలు. మనం అనుకుంటుంటాం ప్రభుత్వం అది చేస్తుంది, ఇది చేయాలి అని. ప్రభుత్వానికి కూడా బాధ్యతలు ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రభుత్వంతో పాటుగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్ కూడా ముందుకొచ్చి వారి స్నేహహస్తం అందించడం ద్వారా సమాజానికి, సమాజాభ్యున్నతికి వాళ్ళు కారణభూతులు అవుతారు. ఆ దిశగా జేఎన్ఎస్ ఫౌండేషన్ పనిచేస్తున్నట్టుగా నేను గమనిస్తూ వచ్చాను. వీరి కార్యక్రమాల్లో
చాలా వరకు నేను పాల్గొంటూ ఉంటాను. ఇలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి సమాజ అభివృద్ధికి, సమాజాన్ని చైతన్యవంతులు చేయడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానిలో వీరి వంతు బాధ్యతని వీరు నిర్వహిస్తున్నట్టుగా మరో ప్రత్యేకమైన అంశం ఏంటంటే జాతీయ సేవల దినోత్సవం ఈరోజు. తమ వంతు బాధ్యతగా తమ కుటుంబాలు, తమతో పాటు సమాజానికి కూడా ఎంతో కొంత సేవ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఆ దిశగా అందరూ సహకరించాలని, చేయి కలపాలని నేను కోరుకుంటాను. సామాజిక సేవలో ఏ సంస్థ అయినా సరే ముందుకు వెళ్తే తప్పనిసరిగా దాని జీవన మనుగడ ఎక్కువగా ఉంటుందనే దానికి తార్కాణంగా ఈరోజు ఈ కార్యక్రమాలని వాళ్ళు రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఏ మనిషి అయినా సరే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని, అలాగే సమాజంలో ఎంతోమంది నిస్సహాయాలుగా ఉండి న్యాయ సహాయం అందక బాధపడుతూ ఉన్నవారు మనం చూస్తూ ఉంటాం. అటువంటి వారికి ఈ న్యాయ సేవను కనుక అందించగలిగి వారి సమస్యలకు కనుక పరిష్కారం చూపించగలిగితే సమాజం అంతా కూడా శాంతిమయంగా మనకు కనపడుతుంది. అటువంటి శాంతి సౌఖ్యాలు ప్రజలందరికీ, అంటే ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి అందడానికి అటు న్యాయవాద మిత్రులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి దాతలు కూడా ముందుకు వచ్చి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఝాన్సీ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని పెట్టడం, అదిగాక వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి, వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి చక్కగా అవార్డులు అందజేసి వారి బాధ్యతని మరింతగా భుజం తట్టి ముందుకు నడిపించారు. దానికి కూడా మనం ఆమెని ఆర్గనైజేషన్లో ఉన్న పాల్పంచుకున్న అందరినీ కూడా అభినందిస్తూ ఈ న్యాయ సేవా దినోత్సవం రోజు అందరికీ కూడా శుభాకాంక్షలు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.